హలో! హాయ్ అండి అందరికీ. ఇంకా నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనేసి అయితే వీడియో ముందుకైతే వచ్చాననమాట. అదేంటో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన విధానం నేను నేను చెప్పింది నిజమే కదా, కరెక్ట్ కదా అనిపిస్తే నేను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. తర్వాత అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను చేసిన తప్పేంటో మీకు చెప్తాను. మీరు కూడా అలా చేయొద్దని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంక వీడియో ఏంటంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు తెలిసిందే కదా, కొత్తగా రూల్స్ అన్నీ మారిపోయాయి అని చెప్పేసి. కొత్తగా రూల్స్ అన్నీ మారిపోయినప్పుడు మనకి ముందొచ్చేది ఏంది, టెన్షన్. ఈ టెన్షన్ భయం అయితే వస్తుంది కదా. అంటే సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారే అలాగే అదైతే మారలేదు, కానీ వాచ్ అవర్స్ పెరిగాయి. మళ్ళీ షార్ట్స్లో అయితే మిలియన్స్ కూడా పెరిగాయి కదా, 20 మిలియన్స్ వరకు. అది వచ్చినప్పుడు, అది విన్నప్పుడు నాకైతే పర్సనల్గా అంటే భయం వేసింది అనమాట. నేను ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది, అప్పుడే రూల్స్ మారిపోయాయి కదా, మళ్ళీ 8,000 అంటే ఎలా సాధ్యమవుతుందా అని చెప్పేసి అయితే భయపడుతూనే ఉన్నాను ఇప్పటికి కూడా స్టిల్. కానీ నేను చేసిన తప్పేంటో తెలుసా? ఆ తప్పు కనుక చేయకుండా ఉండుంటే నా ఛానల్ ఇప్పటి వరకు మినీ మానిటైజేషన్ అన్న అయ్యేదన్నమాట. కానీ అది చేయడం వల్ల నేను మళ్ళీ ఛానల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు ఇంతవరకు. అది మీరు చేయొద్దని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. అదేంటంటే ఛానల్స్ అనేవి మనం 2-3 మారుస్తూ ఉంటాం కదండి. అంటే అందరూ అలా కాదు, కొంతమంది ఏంటంటే పెడతా ఉంటారు ఛానల్. అది కొంచెం వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఛానల్ పెడుతూ ఉంటారు. అది అంటే 20 అట్లా సబ్స్క్రైబర్స్ కూడా, 200 సబ్స్క్రైబర్స్ కూడా అలా కాని ఛానల్స్ అలా ఉంటాయి కదా కొన్ని. అంటే ఒక ఛానల్ మీద ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసి మళ్ళీ దానిని వదిలేసి మళ్ళీ కాదు, ఇది నేను అంటే ఈ ఛానల్ పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది, మళ్ళీ నేను దీంట్లోనే కంటిన్యూ చేస్తే టైం పడుతుందేమో అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఛానల్ పెడతారు కదా. అలా ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్ అనేది రీచ్కి వెళ్ళదు. మళ్ళీ మనం కొత్తగా పెట్టినప్పుడు ఇది కూడా రీచ్కి వెళ్ళదన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అందులో మనకి కొంచెం కూడా గుర్తింపు రాలేదు, ఛానల్ అనేది కొంచెం కూడా రీచ్కి వెళ్ళలేదు. అలాంటప్పుడు మనం ఫస్ట్ ఛానల్ పెట్టింది రీచ్ వెళ్ళకుండా, దాంట్లో మనకంటూ ఒక ఐడెంటిటీ ఏమీ రాకుండా, మనల్ని ఎవరు గుర్తుపట్టని కూడా పట్టరు కదా అసలుకి ఛానల్ అనేది రీచ్ అవ్వకపోతే. అందులో ఆ ఛానల్లో ఉన్న అక్కే మళ్ళీ ఇది చేస్తుందని చెప్పేసి ఎవరు కూడా గుర్తుపట్టరు కదా. అది అలా ఉంటుందన్నమాట. అది అలా వదిలేసి మనం ఇది చేస్తున్నామంటే మళ్ళీ నెక్స్ట్ది మొదలు పెట్టామంటే ఇందులో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలా ప్లీజ్ నాలాగా ఎవరు చేయకండి. నేనేంటంటే అది ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని వీడియోస్ అప్పుడప్పుడు పెట్టాను అనమాట. అంటే ఇంట్రెస్ట్తో పెట్టాను, అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు పెట్టాను అనమాట. పెట్టినప్పుడు ఏమైందంటే దాంట్లో కొంచెం పర్లేదు, సబ్స్క్రైబర్స్ వచ్చారు, 192 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ నేను ఆ ఛానల్ వదిలేశాను. అంటే నేను ఎలా ఆలోచించానంటే అది పెట్టి చాలా సంవత్సరం దాటిపోయింది కదా, మళ్ళీ దాంట్లో మొదలు పెడితే అంటే యూట్యూబ్ అనేది అంటే సంవత్సరంలోనే క్యాల్కులేట్ చేస్తుంది కదా, మళ్ళీ అది దాటితే ఇవన్నీ ముందు వచ్చిన వ్యూస్ అన్నీ తీసేస్తూ మళ్ళీ లెక్కేసుకుంటూ వస్తుందంట. అది అలా అయితే మళ్ళీ లేట్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చిన వ్యూస్ అన్నీ మళ్ళీ ముందువి అంటే సంవత్సరం దాటిపోయిన తర్వాత ఆ వ్యూస్ అన్నీ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ లెక్కేసుకుంటారంట. మళ్ళీ ఎలా అని చెప్పేసి నేను ఏం చేశానంటే అది వదిలేశాను. అందులో కొంచెం నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అందులో కొంచెం నేను ఏమంటారు అంటే దాంట్లోనే కంటిన్యూ చేస్తుంటే నా ఛానల్ జస్ట్ ఇప్పటికి మినీ మానిటైజేషన్ అని అయి ఉండేదేమో అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మధ్య అందరికీ తెలిసిందే కదా రూల్స్ మారాయి యూట్యూబ్వి అని చెప్పేసి. అది తెలిసినప్పుడు అనిపించింది నాకు, అబ్బా నేను అదే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది కదా, ఇప్పుడు రీచ్ అవ్వాలంటేనే నాకు ఏంటంటే ఎలా ఉందంటే అసలుకి ఇది సాధ్యమేనా, ఈ 4 నెలల్లో నేను సాధిస్తానా అనేది అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు, కానీ 8,000 వాచ్ అవర్స్ అంటే ఏముంది అక్క, 2-3 వీడియోస్ వైరల్ అయితే వస్తాయిలే అని అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. ఇదేముందిలే, ఒక వీడియో వైరల్ అయితే సగం వాచ్ అవర్ వస్తుంది, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని మనం అనుకోవచ్చు. కానీ అది అంత ఈజీ కాదండి, మనం అనుకున్నంత ఈజీ కాదు. మనదేముంది, నోట్లో మాట కదా అనేస్తాం. కానీ చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి అవి నచ్చాలి, వాళ్ళు నచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వాళ్ళు వీడియోస్ చూస్తేనే వాచ్ టైం అనేది మనకు వస్తుంది కదా. అలా కాకుండా మనం ఈజీగా అనేసుకొని మనం
నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అది కాదనమాట. అసలుకి వీడియో వైరల్ అవ్వాలంటే మనం 10 వీడియోలు పెడితే అందులో ఒక్కటో రెండో వైరల్ అవుతాయండి. అది ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు, ఎప్పటికి వైరల్ అవుతుందో తెలీదు. అలా అని చెప్పేసి అసలు చాలా టెన్షన్‌గా ఉందనమాట. ఇప్పుడు కూడా మీకు చెప్తుంటే అసలు నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నాలాగైతే మీరు చేయకండి. ఛానల్ ఒకటి మొదలుపెట్టినప్పుడు మళ్ళీ దాంట్లోనే అదే కంటిన్యూ చేయండి. అంటే దాంట్లో మిస్టేక్స్ ఏమీ లేకుండా అదే కంటిన్యూ చేయండి. ఏందన్నా? అదే కంటిన్యూ చేయండి అనమాట. ఏమనుకోకండి. పక్కన మా బాబు ఇంట్లోకి లగెత్తుంటే ఏందని అడుగుతున్నా. అదే కంటిన్యూ చేస్తే అంటే కొంచెం మన ఛానల్కి కరెక్ట్ అంటే మిస్టేక్స్ ఏం లేకుండా మనం దాంట్లోనే వెళ్ళిపోతున్నాం అనుకోండి, మెల్లమెల్లగా మనం కూడా అంటే మనం చూసే మన వీడియోస్ చూసే వాళ్ళకి కొంచెం అంటే పర్లేదు అక్క వీడియోస్ బాగున్నాయి అని చెప్పి చూడడానికి వాళ్ళు కూడా కొంచెం టైం అనేది ఇస్తారు. అలా కాకుండా మనం మల్టిపుల్ వీడియోస్ ఛానల్స్ పెట్టుకుంటూ పోతే అందులో గుర్తింపు రాక, ఇందులో గుర్తింపు రాక, ఏది రాక మనం ఛానల్స్ ట్రై చేస్తూనే ఉండిపోతాం అనమాట. అలా మాత్రం చేయకండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తానికి క్లారిటీగా చెప్పాలనుకున్నది ఏమిటంటే ఒక ఛానల్ పెట్టినప్పుడు అది కొంచెం రీచ్కి వెళ్తుందంటే దాంట్లోనే కంటిన్యూ అయిపోండి. దాంట్లో ఏ మిస్టేక్స్ లేకపోతే. అది కాకుండా మనం అది వదిలేసి టైం అయిపోయింది, మళ్ళీ 1 ఇయర్ దాటిపోయింది, మళ్ళీ మనం కొత్త ఛానల్ పెట్టి 1 ఇయర్ లోపే మోనిటైజేషన్ చేసేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ రెండో ఛానల్ పెట్టారనుకోండి, అందులో గుర్తింపు రాకుండానే ఇది పెడితే మళ్ళీ ఇది అంటే మనం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నా సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే ఉంది. 17 మంది సబ్స్క్రైబర్స్. నేను ఎలా ఇప్పుడు వెయిట్ చేస్తున్నానంటే కనీసం రోజుకి ఒక సబ్స్క్రైబర్ అన్నా పెరుగుతారేమో అని వెయిట్ చేస్తున్నాను అనమాట. అలా ఉంది. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక్కరు చూసినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా గోల్ ఏంటంటే ఈ 4 అంటే జనవరి లోపే నాది కనీసం అట్లీస్ట్ మినీ మోనిటైజేషన్ అన్న అయిపోవాలని అయితే ఆశతో ఎదురు చూస్తున్నాను అనమాట. అలా కావాలంటే మీ వల్లే సాధ్యం, మీ సపోర్టే అవసరం. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన విధానంలో ఏమైనా తప్పులుంటే కనుక ఇలా కాదక్క అలా చెప్పండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. మీరు ఇచ్చే సజెషన్స్ కూడా నేను ఫాలో అవుతుంటాను. మీరు ఇచ్చే ఒక్కొక్క కామెంట్స్ నాకు ఒక్కొక్క వీడియో లాగా రెడీ అవుతుంది అనమాట. కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మర్చిపోకుండా అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా అంతే ఈరోజు వీడియో. బాయ్.